హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. మైకులు ఉన్నాయి కదా మనకాడ. ఇది కొంచెం ప్రాసెస్ తక్కువనే ఉంటుంది కాబట్టి మైకులు పెట్టుకోండి, తర్వాత అయితే పెట్టుకుంటాను. ఈరోజు చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి పెడుతున్నాము. దానికోసమే ప్రిపరేషన్ అనమాట. పెద్ద స్టవ్ తీద్దాం అనుకున్నాను, కాకపోతే మాకు ఈ పెద్ద స్టవ్ లోనే ఇది జంబో బర్నర్ వచ్చింది. ఇది సేమ్ మనం పిండి వంటలు చేయడానికి యూజ్ చేసే ఆ స్టవ్ ఫ్లేమ్ వచ్చినట్టు ఇది కూడా వస్తుంది అనమాట. ఫస్ట్ అయితే చికెన్ నీట్ గా వాష్ చేసి తర్వాత పసుపు ఉప్పు వేసి ఉడికించాలి. వాటర్ ఏం వేయకుండానే ఉడికించాలి, ఎందుకంటే మనం కడిగినప్పుడు చికెన్ లో ఉన్న వాటర్ మొత్తం బాగా వచ్చేస్తాయి. ఇలా చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటది అనమాట పచ్చడి అనేది. ఇది బోన్లెస్ కాదు, బోన్తో స్కిన్ లెస్ బోన్ ఉంది. ఈ పీసెస్ ఇంకా నూనెలో వేసినప్పుడు మరీ చిన్నగా కొట్టించామనుకోండి మనకి పచ్చడికి ఇది బాయిల్ అయ్యి తర్వాత ఫ్రై అయ్యేసరికి చాలా తక్కువ అవుతుంది అనమాట పీస్ అనేది సైజు. అందుకే కొంచెం మీడియం సైజే ఉంచుతాం మేము. మొత్తానికి అయితే వాటర్ మ్యాక్సిమం అయిపోవడానికి వచ్చేసింది. చూడండి లైట్ గా ఉంది. ఇది కూడా ఇంకిపోయి చికెన్ అంతా డ్రైగా అవ్వాలి. ఆల్రెడీ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశాను. దీంట్లోకి ఫ్రెష్ గా మసాలా అప్పటికప్పుడే చేస్తాము. ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, లవంగాలు, యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసాను. ఇవి దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టాను, చల్లారింది. ఇప్పుడు దీన్ని పౌడర్ చేయాలి. ఇది ఒక పౌడర్ వేసి సరిపోతుంది, ఇంకేం వేయట్లేదు. అలాగే మటన్ కూడా ఉప్పు పసుపు కలిపి పట్టించేసి కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ రానిచ్చి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా ఈజీ, కాకపోతే మనం వాటిలో వేసే స్పైసెస్ అన్నీ మనకి కరెక్ట్గా ఉంటేనే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట. ఉప్పు కారాలు నూనె అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలంతే. ఓకే అండి, చికెన్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. ఇంకా మటన్ అయితే ఉడుకుతుంది అనమాట. చూడండి ఈ కలర్లో వస్తే సరిపోద్ది. ఇలా అయిందనమాట. ఇందాక పీసెస్ చాలా పెద్దగా ఉన్నాయి అనిపించింది కదా. ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఉంటుంది. మనం ఎక్కడ కొంచెం వాటర్ అది లేకుండా బాగా బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటుంది అనమాట. ముక్కలు కూడా మనకి కరెక్ట్గా ఫ్రై అవ్వాలి. మెత్తగా ఉంటే మరీ కర్రీ లాగా ఉంటుంది, మరీ ఎక్కువ ఓవర్గా ఫ్రై చేస్తే గట్టిగా ఉంటుంది, ఇట్లా పీక్కొని తినాలన్నమాట. కాబట్టి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ముక్క పైన లోపల సాఫ్ట్గా ఉండి పైన మంచి కలర్ వస్తే గోల్డెన్ బ్రౌన్ కలర్, అప్పుడు మనకి ఫ్రై అయినట్టు పీస్. ఇలా గరిటతో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోవాలి. అయిపోయింది. ఓకే, ఇప్పుడైతే మా అమ్మ టేస్ట్ అయితే చూడబోతుంది. ఇప్పుడే అన్నం తిన్నది. ముక్క లోపల ఇందాకే మంచిగా ఉంది, పైన మంచిగా ఫ్రై అయింది. మనం ఇట్లా అనగానే తునుగుతుంది. లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉండాలి. ఇంకా తింటుంది. తిన్నాను నేను ఒక్కసారి, చూసారా? ఒక్కసారి పెట్టుకున్నాను. ఒక్కసారి చాలా పెట్టుకున్నాం, సరిపోయేంత. మీకంటే వెనకొచ్చా. ఎందుకు వచ్చా వెనక? ముందు అయిపోయింది. డైటింగ్ చేస్తానువా? తినబుద్ధి కాదు. నాకొద్దు, వీడియో తీ ముందు పెట్టొద్దు అన్నారు. నాకొద్దు, తినాలి. వద్దు వద్దు ప్లీజ్ అబ్బా వద్దు. టైట్ ఉంది మా నిజంగా. ఒకటే ముద్దు నేను తింటలేదు బా. బాగుంది. ఇప్పుడే కాబట్టి పెట్టింది ఇట్లుంది. ముక్క ఇంకా 1 అవర్ 2 అవర్స్ అయితే అద్దరిపోద్ది. అన్ని కరెక్ట్ సరిపోయినాయి ఫస్ట్ టైంకి. ఏది ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడైతే విజిల్ పెట్టేస్తున్నాను. 3 విజిల్స్ అవ్వాలి. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో ఫ్రై చేయడానికి నూనెలో వేస్తుంది. మామూలు సౌండ్ రావట్లేదు, వాటర్ ఉంటుంది కదా, వాటర్ నుంచి తీసి దాంట్లో నూనెలో వేసరికి సౌండ్ అయితే బీభత్సంగా వస్తుంది. అక్కడ ఆల్రెడీ కుక్కర్లో మటన్ పెట్టేసింది. కలాకన్నా నెయ్యి చెయ్యంగా వస్తుంది కదా, ఏమంటారు దీన్ని? గోదావరి. గోదావరి ఏదో అంటారు. ఇప్పుడు ఏం చేస్తుంది? స్వీట్ చేస్తాడు.
చక్కెర వేసుకొని తింటారు కొంతమంది, బెల్లం, పంచదార. గోదావరియా గోదావరి ఏదో అంటారు. స్వచ్ఛమైన నెయ్యి, మేము చేసిన నెయ్యి అన్నమాట. ఈ మధ్య తింటున్నాం మేము. అయిపోయింది, కొంచెం ఉంది, లాస్ట్ దాంట్లో పెట్టిన. మళ్ళీ అడుగుతుంది మమ్మీ ఎప్పుడు. ఇదంతా మనకి పాల ప్యాకెట్ నుండే తీసింది. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే దాంట్లో మీగడ వస్తుంది. ఇప్పుడు ఎట్లా గడ్డ కట్టిపోయింది, ఇంకా వస్తుంది కానీ బ్రష్ చేస్తే అంత వచ్చింది. చల్లారిన తర్వాత చూస్తే అది మంచి క్రీమ్ లాగా అయిపోయింది. బయట మామూలుగా ఏదో ఒకసారి ఈ గిన్నెలో ఉంచుతాయి. ఇది పిల్లలు కాగబెట్టి దీవిన స్టవ్ మీద పెట్టి అడుగున ఇట్లా అయిపోయింది అదనమాట. దీవెన్ నువ్వు తింటావా? హలో, తింటావా? ఊతప్ప తింటావా? తినవా? ఇడ్లీ పిండితో ఇట్లా దోశ. ఇప్పుడు చేస్తేనే కదా తెచ్చేది, నువ్వు తింటావో లేదో దాన్ని బట్టి చేసిద్దాము. ఉత్తప్ప ఉత్తప్ప నిజమప్ప.